ఎంతమంది లేడీస్ని అరెస్ట్ చేసిర్రు? 16 మంది మొత్తం. వాళ్ళు వినకుండానే తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించుకొని డే అంతా తిప్పి ఈవినింగ్ పంపించారు. 4 పోలీస్ స్టేషన్లు మొత్తం రౌండ్ తిప్పి 4 ఈడ్స్ పెట్టకుండా అంతటా తిప్పి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కనీసం ఎవరు కూడా ఇక్కడ స్థానికాల ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరికి ఎవరు చెప్పినా కూడా ఏ మాత్రం కూడా మాకు సహకరిస్తలేదు. వచ్చిపోయిండా? ప్రభాకర్ వచ్చిండు, లక్ష్మణరెడ్డి వచ్చిండు, అందరు వచ్చిండు. అక్కడికే తరలించారు. మాకు ఏంటంటే ఇంట్లో డిస్టెన్స్ మినిమం 500 మీటర్స్ ఉండాలి. అది పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా అర్థమైంది. మా జనాలందరూ విసుకుపడేది ఏంటంటే ఎవరు ఫిర్యాదు చేసుకున్నా కాన్సెన్స్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, కార్పొరేటర్ పట్టించుకుంటలేడు, అధికారులు పట్టించుకుంటలేరు. మేము ఏం చేయాలనేది ఓదారుతున్నది. దీనివల్ల మీరు జర మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి మాకు న్యాయం చేకూర్చాలి. కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్ పిలిపించి మమ్మల్ని బెదిరించారు. కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎందుకు అడ్డుకుంటారు, మీకు ఏమైతుంది, మీ ల్యాండ్ కాదు కదా, నలుగురు మాట్లాడుకుంటూ అందరు కలిసి ఉండకు. ఇక్కడ నుంచి ఒక్కసారి మూసి చాలా దూరమా? చాలా వెనకకెళ్ళి పోవాలి. అంటే ఇది ఓపెన్ నాలానేనా మూసి? 300 మీటర్స్ అదే అంటే 30 ఫీట్ల రోడ్ పక్కనే స్టార్ట్ అయింది. 30 ఫీట్ల ఆ ఇళ్లకు దీనికి 30 ఫీట్ల తేడా ఉంది. భూములకు బోర్లలో వచ్చే వాటర్ మంచిగా రావని మా బాధ. అంతే. మాకు హెల్త్ ఇష్యూస్ మెయిన్ మేడం. హెల్త్ ఇష్యూస్ కిడ్నీ సమస్యలు దాని నుంచి బాధపడ్డాము. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త కథ స్టార్ట్ అయింది. మూసి ఆల్రెడీ నాగోల్ దగ్గర మనకి చాలా పెద్ద ప్లాంట్ ఉందండి. దాని నుంచి వచ్చేప్పుడు వేస్టేజ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాంట్ ఇంత దగ్గర అంటే అసలు మన గ్రౌండ్ వాటర్ ఏమైనా పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. ఆల్రెడీ ఇప్పుడు కూడా అంతే. చిన్న రిక్వెస్ట్ అక్క, ఇది మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకోకుండా ఇది కావాలని చెప్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మీరు మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి చర్చించకపోతే ఇది ఆగడం జరగదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ శాఖకు మంత్రి ముఖ్యమంత్రి ఆయన ఏడ దొరకాలి మనకు. అన్ని శాఖలు ముఖ్యమంత్రి అది ఆయన ఏడ దొరకాలి మనకు. అందుకే వచ్చిన పర్టికులర్ గా చూద్దామని. మాట్లాడు ఫస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మాట్లాడతాను. మాట్లాడి ఏంటి పరిస్థితి అదే కదా. థ్యాంక్ యూ. అక్కలు ఒక్కసారి ఇటు వచ్చి అన్నల్ని ఇటు రాని. మీరు అక్కలు ఒక పక్క రండి, అన్నలు ఒక పక్క రండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇది వదిలేండి. ఒకసారి మీడియా బయట తీసేసుకుంటే ఇక్కడ తీసుకుంటాం. ఏమన్నాడు జిహెచ్ఎంసీ కమిషనర్? ఏమన్నాడు? స్పందన అంటున్నారు కానీ పని అయితే ఆపుకోలేదు. కనీసం వచ్చి మనకి పబ్లిక్ అలాంటి దూరం పెట్టారన్న. ఒక్క అడుగు అన్న ఇట్రా. మీరు కాలనీ అధ్యక్షుడు మీరే కదా, మీరు ఇట్లా వెనక్కి రండి. అందరు వస్తున్నారా? జై తెలంగాణ. లక్ష్మీ నరసింహ కాలనీ, సమాధి సొసైటీ, సమతా సొసైటీ, 4 కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో, లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో, లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో, ఒక కమ్యూనిటీ హాల్లో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు.
ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు, రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో, లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.